వాళ్ళని కావాలంటే రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి ప్రజల సురక్షితంగా ప్రయాణం చేసేటట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ అధికారులపైన ఉంది అధ్యక్ష. అధ్యక్ష క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అధ్యక్ష, ఈ 1/2096 అధ్యక్ష, ఇది సారీ అధ్యక్ష, ఇది 1/2019 డేటెడ్ 1/1/2019 అధ్యక్ష. ఇది మన పాత ప్రభుత్వము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము దీన్ని కంప్లీట్గా విస్మరించింది అధ్యక్ష. దీని ప్రకారమే అన్ని డిపోలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మంత్రి గారికి ఉందని చెప్పి తమ దృష్ట్యా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంతకుముందు 13/3/2018లో 1/2018 అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. సబ్సిక్వెంట్గా మళ్ళీ దాన్ని రివ్యూ చేసి 1/2019 1/1/2019 డేటెడ్ 1/1/2019 నుంచి మనకి ఆ సర్క్యులర్ ఉంది అధ్యక్ష. దాని ప్రకారమే పనిష్మెంట్స్ కానీ ఏదైనా చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఇది లేని మాలని అధ్యక్ష క్లోజ్ చేస్తున్నా అధ్యక్ష. ఇది లేని మాలని ఏం చేస్తున్నారంటే అధ్యక్ష, సుమారు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ ఎక్కడా కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఉన్నప్పుడు తనే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంది వాళ్ళ జేబులో అని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసేస్తున్నారు అధ్యక్ష. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. ఊరికే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష. కేసు నెంబర్ 28 డేటెడ్ 28 ఫిబ్రవరి 2024లో సస్పెండ్ చేశారు అధ్యక్ష. అతని పేరు కె బాబురావు, కండక్టర్ కందుకూరు అధ్యక్ష. అతనికి 37 సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంది అధ్యక్ష. 37 సంవత్సరాలు క్లీన్ రికార్డు ఉంటే 49 సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో అధికారులు తనిఖీ చేసినప్పుడు 30 రూపాయలు ఎక్స్ట్రా ఉందని చెప్పి సస్పెండ్ చేసేస్తే ఇది ఎంత దారుణమో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రయాణికుడు దాంట్లో ఉన్నవాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మళ్ళీ ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చి, అయ్యా నా తప్పు పొరపాటు, నేను డబ్బులు ఇవ్వలేదు, నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయాను అని చెప్పి లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విధమైన పరిస్థితి 10 రూపాయలకి 30 రూపాయలకి సస్పెండ్ చేసేస్తామంటే అసలు ఎంత దారుణం అధ్యక్ష ఇది. దయచేసి ఇమ్మీడియట్ గా అధ్యక్ష మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. 1/2019 డేటెడ్ 1/1/2019 సర్క్యులర్ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మీ మంత్రులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. కొన్ని చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి ఈశ్వర్ గారు సార్ ఈశ్వర గారు ఉన్నారు. నెక్స్ట్ సారీ మీరు మాట్లాడిన తర్వాత నిశ్చితంగా ఆన్సర్ ఇస్తారు. వారికి లేదు ఇంకా కూర్చోండి మాట్లాడండి. నెక్స్ట్ మంత్రి గారు మీదే అధ్యక్ష. ఈహెచ్ఎస్ ఏంటంటే అంతకుముందు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అధ్యక్ష. ఇదివరకు ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అవ్వకముందు వాళ్ళకి అన్ని సదుపాయాలు ఎక్కడ వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న హాస్పిటల్స్ దగ్గరికి వెళ్తే రిఫరల్ ఇచ్చి వాళ్ళకి మంచి వైద్యం వచ్చేది అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వంలోకి విలీనం అయిపోయిందో ఏపీఎస్ఆర్టీసీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ పేమెంట్లు ఇవ్వలేదు అంతకుముందు, అందుకని మీకు ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయము, మీరు బయటికి పోండి అంటే వాళ్ళకి పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. బయటికి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే విపరీతమైన డబ్బులు అయిపోతున్న పరిస్థితి కూడా ఉంది, వాళ్ళకి రిఫండ్ రాదు. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఏదైతే అంతకుముందు ఏపీఎస్ఆర్టీసీలో ఉండేదో అదే విధంగా ఇప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందిగా మంత్రివర్యులు నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదివరకు కూడా నేను లాస్ట్ సమావేశంలో కూడా మా మంత్రివర్యులను కూడా ఆరోగ్య శాఖ మంత్రివర్యులను కూడా అడిగాను అధ్యక్ష. ఆయన కూడా చూస్తామన్నారు. ఇప్పుడు ఇద్దరు మంత్రులు పక్కనే ఉన్నారు కాబట్టి దయచేసి కూడబలుక్కుని రేపు నుంచే అమలు అయ్యేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గత 20 సంవత్సరాలుగా అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అందరికీ తెలిసిన నియోజకవర్గం గుడివాడ. అయితే
ఇక్కడ క్వశ్చన్ అవర్ లో వచ్చే ప్రతి ప్రశ్నలోనూ గుడివాడ ప్రజల బాధలు కనపడుతున్నాయి అధ్యక్ష. అందులో ప్రధానంగా బస్టాండ్ అనేది ఒక మేజర్ సమస్య. గుడివాడకి 2 లక్షల మంది జనాభా ఉన్న గుడివాడ బస్టాండ్ ఎప్పుడో 1983లో ఆధునీకరించబడింది అధ్యక్ష, ఎన్టీ రామారావు గారి హాయంలో. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా దాని మీద ఖర్చు పెట్టిన ఇది లేదు. అంతేకాకుండా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. కొద్దిపాటి వర్షానికి పెద్ద వాన కూడా అవసరం లేదు అధ్యక్ష. 4 చినుకులు పడితేనే మీరు ఒకసారి చూసుకుంటే 4 అడుగులు పైన నీళ్లు అక్కడ నిలిచిపోతాయి అధ్యక్ష. చూడండి ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. రవాణా శాఖ మంత్రులు వారు కూడా ఈ ఫొటోస్ కూడా వచ్చి ఒకసారి ఛానల్ కూడా దీని మీద పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అయితే 20 బస్ స్టాండ్ అనేది అత్యంత మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఏదైనా మినిస్టర్ గారికి ఫోటోలు పంపించండి. ఫోటోలు పంపిస్తున్నాను అధ్యక్ష. తప్పకుండా ఇది ఇంతకు ముందు పాత గవర్నమెంట్ లో బస్ స్టాండ్ కి మరి డిపో రెండిటికి శాంక్షన్ ఇచ్చామని చెప్పేసి పేపర్ మీద చెప్పడం జరిగింది అధ్యక్ష. ముందుగా ప్రజలు అత్యంత బాధపడే బస్ స్టాండ్ వదిలేసి వెనక డబ్బులు ఎక్కువ మిగులుతాయని చెప్పేసి 9 కోట్ల వ్యయంతో 3 ఎకరాలు జస్ట్ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఒక డిపో కట్టేసి ముందు కట్టేసి డబ్బులు దండుకున్న పరిస్థితి అధ్యక్ష. గుడివాడలో బస్ స్టాండ్ ప్రజలకు అవసరమైన బస్ స్టాండ్ మాత్రం అలాగే మిగిలిపోయింది అధ్యక్ష. దాని గురించి పట్టించుకున్న నాదులు లేరు. అప్పటి నుంచి రోజు చూస్తూనే ఉంటాం. ఇది మాత్రం మీరు దయచేసి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష, ప్లీజ్, మాకు చాలా కష్టాల్లో ఉన్నాం. ఈ బస్ స్టాండ్